అన్నయ్య కదా, సూర్య అన్నయ్య మొత్తం నీకు చూసుకుంది, ఎక్స్పెండిచర్ మొత్తం సపోర్ట్. చూసుకుంది, యా. సపోర్ట్ తీసుకుంది. తర్వాత నీకు జాబ్ కూడా రాలేదు, క్యాంపస్ ప్లేస్మెంట్ కూడా రాలేదు. ఎప్పుడన్నా అవును. సూర్య మీ అన్నయ్య అరే నిన్ను అరే ఏంట్రా అందరికి వస్తుంది నీకు ఎందుకు రావట్లేదు అన్న అంటే చీదరించుకోవడం, అసహనం అంటే అంటారు కదా కొంతమంది, ఇప్పుడు ఇంట్లోనే పేరెంట్స్ కూడా అప్పుడప్పుడు వచ్చి ఆమె వీడియోస్ అవును. ఉద్యోగాలు ఏం రావట్లేదు అవును. అన్న ఫీలింగ్ లోకి వెళ్తా ఉంటారు కదా. అవును. అవును. ఎప్పుడన్నా అలాంటి సిచ్యువేషన్ మీ అన్నయ్య ఎక్కడన్నా ఎప్పుడన్నా? బై గాడ్ గ్రేస్ మా ఫాదర్ ఒకటి రెండు సార్లు లైట్ గా ఇన్ డిఫరెంట్ డిప్లొమాటిక్ గా అన్నాడేమో గానీ ఉమ్, మా బ్రదర్ అనలేదు. ఇంకా అనకపోగా నేను ఉమ్, చేసిన ఒక వరస్ట్ థింగ్ ఏంటంటే ఐ రిగ్రెట్ దట్ మూమెంట్. ఉమ్, సో నేను అప్పటికి బీటెక్ అయిపోయి ఖాళీగా మీరు అన్న వన్ ఇయర్ పీరియడ్ ఉంది కదా, ఉమ్, మెహదీపట్నం వెళ్ళేసి నేను రామంతపూర్ లో ఉండేవాడిని. బట్ ఎండ్ ఆఫ్ ది డే అప్పుడప్పుడు మా కాలేజ్ అంతా మా బ్యాచ్ మొత్తం అభ్యాసం మెహదీపట్నం ఉంటది కాబట్టి ఒక ఉమ్, రోజు నైట్ వెళ్ళేసి పైన డాబా పైకి వెళ్ళేసి ఉమ్. ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్, ఇంకేం రావట్లేదు, ఏం చేయలేకపోతున్నా అని దే ఫోర్స్ మీ టు బూస్ట్ సంథింగ్. ఓకే, దే ఆ, ఫోర్స్ ఆ, టు బూస్ట్ సంథింగ్. ఐ హ్యావ్ డన్ కైండ్ ఉమ్, ఆఫ్ న్యూ ఇయర్, పూజింగ్ ఓకే. డిసెంబర్ ఉమ్, 31st అనుకో. సో ఉమ్, ఐ టుక్ దట్. అండ్ ఉమ్, దెన్ అప్పట్లో టిల్ దట్ పాయింట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫోన్. బీటెక్ ఓ, 4th ఇయర్ అయిపోయి నేను జాబ్ లో జాయిన్ అయిన దాకా కూడా నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫోన్. ఓ, కమ్యూనికేషన్ లేదు. ఉమ్, ఉమ్, కమ్యూనికేషన్ చేయాలంటే మా బ్రదర్ మా ఫ్రెండ్ కి కాల్ చేస్తాడు, నేను అక్కడ ఉంటే ఉమ్, అతనికి ఇస్తారు, లేదు అంటే లేదు, ఇంటికి వస్తే మా బ్రదర్ కి వేరే వాళ్ళు ఫోన్ చేస్తారు తప్ప ఇంక ఉమ్, ఇన్ బిట్వీన్ కమ్యూనికేషన్ లేదు. ఉమ్, ఫోన్ లేదు ఉమ్, కాబట్టి. సో ఇంకా ఉమ్, నేనేంటి అవుట్ ఆఫ్ మై డిప్రెషన్ తో మా బ్రదర్ కాల్ చేశాను. ఉమ్, ఇట్ వాస్ ఉమ్, 12:30 డిసెంబర్, ఆ ఇయర్ గుర్తురాట్లేదు, 2010 ఐ కుడ్ బి. ఉమ్, కాల్ చేసేసి ఇంకా అవుట్ ఆఫ్ కండిషన్ కదా, బూజింగ్ అంటే అవుట్ ఆఫ్ కండిషన్స్ లో ఉండి ఆ, నేను జాబ్ చేయట్లేదని ఫీల్ అవుతున్నావా అదా ఇదా. నేనే నా ఆ, ఓకే. ఏమంటారు యూ ఓన్లీ కాల్ యువర్ బ్రదర్. అలాంటి ఇన్ఫియారిటీ, నాకు ఇన్ఫియారిటీ, వాళ్ళు ఏమనలేదు నన్ను. నేనే అనుకుంటున్నావా నేను ఇది చేయను, నేను అది చేస్తాను, నువ్వేమనుకుంటున్నావు నా గురించి అని నాకు నేనే ఫోన్ లో మాట్లాడేసి అది చేసి ఇది చేస్తే అంటే మా బ్రదర్ ఫోన్ తీసుకుని నాకు అర్థం అయిపోయింది, ఒక వీటి ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాడు అని అర్థమై ఫస్ట్ ఒకటే అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏం తాగావు అంటే మా పక్కన ఫ్రెండ్ ఉండి సో ఏం తాగావు అంటే బియర్ అన్నాను. అయిపోయింది. ఇంకా అప్పటిదాకా తెలియదు, నేను కూడా అప్పటిదాకా పెద్దగా ఐ లేదు. డెంట్ టేక్ ఇట్ యాక్చువల్, లేదు అలవాటు కూడా లేదు. సో చేసిన తర్వాత ఇంక సెకండ్ క్వశ్చన్, తాగితే తాగు, మంచిది తాగు, ఏది పడితే అది తాగమా, సింపుల్. సెకండ్ అన్నయ్య. క్వశ్చన్ ఓ, అన్నయ్య. ఓ, ఎక్సలెంట్. సర్ప్రైజ్. నెక్స్ట్ థర్డ్, ఇప్పుడు నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు, ఐ వాజ్ లిటరల్ క్రయింగ్ ఇన్ ద ఫోన్, క్రై చేసుకుంటే మాట్లాడుతున్నాను. నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు, నేను జాబ్ చేయమని వాళ్ళు అడిగారా, ఇంట్లో వాళ్ళు అడిగారా, నాకు చెప్పు, నేను మాట్లాడతా. నేను నిన్ను అడిగానా, అడగలేదు కదా, టేక్ యువర్ టైం, టేక్ యువర్ టైం, నో ప్రాబ్లం, ఇంకో 1 year తీసుకో, ఐ సపోర్ట్, గెట్ ఏ గుడ్ జాబ్. బ్రో. ఆ 3 మాటలు అయిపోయాక ఐ స్లెప్ట్ డాబా పైన. ఇంకా నాకు ఇంకొక జోక్ ఏంటంటే అది జూనియర్ ఎన్టీఆర్ ఇంటి పక్కనే ఓ, ఓ, మెహదీపట్నంలో. ఇప్పుడు లేడు అక్కడ జూనియర్ ఎన్టీఆర్, అప్పట్లో గౌతమి అపార్ట్మెంట్స్ అని, అపార్ట్మెంట్స్ పక్కనే మాది. ఫ్రెండ్స్ ఉండాలి, పైన పడుకున్నాం. అప్పటికి ఇంకా తెల్లారి 9 o'clock అయిపోయింది. నాకు అప్పుడు రియలైజ్ అయ్యాను నైట్ ఏం జరిగింది అనేది. నేను ఎందుకంటే మా బ్రదర్ తో అంత సీరియస్ టోన్ లో ఎప్పుడు మాట్లాడను నేను ఇంతవరకు కూడా లైఫ్ లో. అప్పుడు ఈ అవుట్ ఆఫ్ కండిషన్ ఫ్రెష్ లో మాట్లాడిన తర్వాత నెక్స్ట్ టైం ఫోన్ వచ్చింది, మా ఫ్రెండ్ ఫోన్ వస్తుంది మా అన్నయ్య నెంబర్ నుంచి. మా వాడు ఏం చేస్తాడు, నీకు ఇదిగో మీ అన్నయ్య ఫోన్ చేస్తున్నా, నేను ఐ డోంట్ వాంట్ లిఫ్ట్ ద ఫోన్. పడిపోతుంది నాకు ఆల్రెడీ లిటరల్ గా. ఎందుకు ఏమంటారు నైట్ ఇలా జరిగింది అలా జరిగిందని. సో మా ఫ్రెండ్ నువ్వే మాట్లాడరా, నేను లేనని చెప్పి మాట్లాడలేదని స్పీకర్ లో పెట్టాడు మా వాడు. ఇంకా మాట్లాడి లేచారా తమ్ముడు, మీరు లేచారా, మా వాడు లేచాడా అంటే లేచానన్నా. ఏం చేశారమ్మా నైట్ ఏందా, ఏం లేదన్నా చిన్న పార్టీ, న్యూ ఇయర్ కదా అది. సరే జరిగితే జరిగింది, మా వాడికి చెప్పు కంగారు పడొద్దు అది పడొద్దు అని, కూల్ గా ఉండండి, మీరు కావాలంటే నాతో మాట్లాడిన ఏమన్నా నెక్స్ట్ టైం సాయంత్రం ఇంటికి రమ్మనండి. సో ఇది జరిగింది. సో మీరు అడిగిన క్వశ్చన్ కి ఏమన్నా చిరాకు పడ్డారా అంటే నెవర్ ఎవర్. అస్సలా సో ఎక్సలెంట్. ఆ